నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వాలు గిరిజన హక్కులు కాలరాస్తున్నాయని బాల్యనాయక్ అన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో మేడే సందర్భంగా గిరిజన సంఘం సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను మౌలిక వసతులను కల్పించడం లేదని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యనాయక్ విమర్శించారు. హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎర్ర జెండాలు, డప్పు వాయిద్యాలు, మహిళల నృత్యాలతో ర్యాలీ సాగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ఈరోజు తెల్లరాళ్లపల్లి గ్రామంలో మరి సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు, మరి యువకులు, గిరిజన మహిళలు చాలా పెద్ద ఎత్తునగా గ్రామాల్లో పాల్గొని భారీ ఎత్తునగా ర్యాలీ ప్రదర్శనలు నిర్వహించారు. అసలు ఈ ర్యాలీ పండుగ ఈ వాతావరణం ఎందుకు నిర్వహించారు అంటే ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదాలని ముందు పెట్టారు. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అంటే ఏంటంటే 1800 దాదాపు 100 సంవత్సరాల కిందట మరి చికాగో నగరంలో అమెరికా దేశంలోనే ఈరోజు కార్మికులకు 18 గంటలు పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్న కార్మికులు మాకు 18 గంటలు వద్దు, మాకు 8 గంటలే పని కావాలి అని చెప్పి శాంతియుతంగా పోరాటం చేస్తే ఆ పోరాటంలో వేలాది మంది అమరవీరులు ఉరిగి మా ప్రాణాలైనా సరే మాకు 8 గంటలే పని కావాలని చెప్పేసి పోరాడి ఆ రోజు తుపాకీ గుంట్లతో కురిగి అమరవీరులు అన్నటువంటి కామ్రేడ్స్ చాలా మంది బలి కావడం జరిగింది. ఆ ఫలితంగానే ఈ రోజు పని విధానంలో 8 గంటలే మనం పని సాధించుకోవడం జరిగింది. ఆ గుర్తునే మేడే మనం ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని చెప్పేసి నినాదాలని భారతదేశ ప్రపంచ దేశవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాన్ని ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఈ భాగంగానే ఈ గ్రామాల్లో కూడా ఆ రకంగా జరుపుతున్నాం. మరి మన నినాదంలో ఉంది మరి ఈ రోజు కష్టజీవులు రాజ్యాలు రావాలని చెప్పేసి. మరి ఈ రోజు కష్టజీవులు రాజ్యాలంటే ఎవరి కొరకు? ఈ రోజు భారతదేశంలో మరి బీజేపీ పాలనలో మరి ఈ దేశంలో మరి నాశనం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. మీకు తెలుసు, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల కాలంలో నూతన ఆర్థిక విధానాన్ని ఈరోజు అమలు చేస్తుంది. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఈ ప్రైవేటీకరణ విమానం, LIC, బ్యాంకు అన్ని సంస్థలు అమ్ముకున్నారు. ఈ అమ్ముకోవడం వల్ల ఫలితంగా కార్మికులకు, కర్షకులకు అధిక భారాలు పెరిగిపోయాయి. దేశంలో సంక్షోభం ఏర్పడింది. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడింది. ఈ రోజు ఆకలి చావు ఏర్పడింది. ఈ రోజు ప్రతి మనిషి లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ ఫలితంగానే ఈ రోజు దేశంలో అలకొల్లం చావడం జరిగింది. అందుకనే ఎర్ర జెండా నాయకత్వంలో కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎర్ర జెండా ముఖ్యమంత్రి గారు, అక్కడ గవర్నమెంట్ ఈ రోజు భారతదేశంలోనే మరి అనేక రాష్ట్రాల్లో ఈ కష్టజీవుల రాజ్యాన్ని